శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నాన్ టీచింగ్ అధ్యక్షుడిగా తిమ్మప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల నాన్ టీచింగ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా నాన్ టీచింగ్ అధ్యక్షుడిగా శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ నుంచి తిమ్మప్ప, అధ్యక్షుడిగా వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి నెల్లూరు సుబ్రహ్మణ్యం జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ అధ్యక్షుడిగా ఎంపికైన తిమ్మప్ప మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల నాన్ టీచింగ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించడం జరిగిందని, ఈ సమావేశంలో ఆల్ ఇండియా నాన్ టీచింగ్ అధ్యక్షుడిగా తిమ్మప్ప, జనరల్ సెక్రటరీగా నెల్లూరు సుబ్రహ్మణ్యాన్ని ఎంపిక చేయడం జరిగిందని, మా ఆధ్వర్యంలో భవిష్యత్తులో నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ఏదైనా సంఘటన జరిగితే నాన్ టీచింగ్ ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉండి నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు చేస్తామని, అదేవిధంగా అధ్యక్షుడిగా జనరల్ సెక్రటరీగా ఎంపిక చేసినందుకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల నాన్ టీచింగ్ ఉద్యోగులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆల్ ఇండియా యూనివర్సిటీల నాన్ టీచింగ్ అధ్యక్షుడిగా ఎంపికైన తిమ్మప్ప, జనరల్ సెక్రటరీగా ఎంపికైన సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ రమేష్ బాబు, ఏపీ ఆల్ యూనివర్సిటీ ఉద్యోగుల మీడియా కోఆర్డినేటర్ కుమార్ సింగ్ తదితరులు సంబంధించిన ఎన్జిఓ సంఘంతో మనకున్నటువంటి అనుబంధాన్ని ఒక రెండు లైన్లో విశ్లేషించుకున్నట్టయితే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుసు. ఇప్పటి వరకు మనం సాధించుకున్న విజయాలేంటి, సాధించుకోలేకపోయిన విజయాలేంటి అని ఒక రెండు మాటల్లో క్లుప్తంగా వివరించి సెలవు తీసుకుంటాను. ఇప్పటి వరకు మనం సాధించుకోబడిన విషయాలను పక్కన పెడితే అది అందరికీ తెలిసిన విజేతమే. ఇప్పుడు సాధించుకోవాల్సిన విషయాలు ఒక రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయని అందరి మనోభావన. అందులో పెద్దలు ఇండియా ప్రెసిడెంట్ మాజీ అధ్యక్షులు అండియా సుబ్రహ్మణ్యం గారికి, అలాగే వెదిగిపోయినటువంటి ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్గా నిర్వహించినటువంటి శ్రీధర్ గారికి, అలాగే పెద్దలు ఎస్కే యూనివర్సిటీ తిమ్మప్ప గారికి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి ఆంటియాని ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఎంతో కృషి చేసినటువంటి తిమ్మప్ప గారు ఎప్పటి నుంచో కళ ఆడుతున్నాడు. ఈరోజు ఈ కళ సాకారం చేసుకున్నందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిమ్మప్ప గారు నాకు దాదాపు 20 సంవత్సరాల పరిచయము. ఆంటీఆర్కి తీసుకోవడానికి కారణం నేను కూడా అప్పట్లో ఆంటీఆర్ సుబ్రహ్మణ్యం గారు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో తిమ్మప్ప గారి సహకారంతో నేను కూడా ఆంటీఆర్లో చేయడం జరిగింది. ఆ రోజు గుర్తొస్తే ఇప్పుడు ఉన్నాయా ఆంటీఆర్ ఉంది అనే రీతిలో ఉన్నాం. ఆంటీఆర్ అంటే సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం అంటే ఆంటీఆర్ అనే స్థాయిలో ఆయన తీసుకోవాలి. ఆంటీఆర్ గత 5 సంవత్సరాలుగా అసలు ఆంటీ నిద్రపోయింది అనిపించాలి. ఎందుకంటే అసలు లీడర్గా ఉన్నామా అనే స్థాయిలో ఉన్నాం. ప్రశ్నిస్తేనే కేసులు, ప్రశ్నిస్తే సస్పెండ్లు, ప్రశ్నిస్తేనే ట్రాన్స్ఫర్లు గతంలో ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో తగ్గుతాయి అనుకుంటున్నా. ఈ విధంగా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆంటీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు మనకు ధైర్యంగా. ఆయన మాజీ ప్రెసిడెంట్ అయినప్పటికీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆయన అందరితో. నాకైతే మహిళా యూనివర్సిటీలోనే చదువుకున్నాను. నేను మహిళా యూనివర్సిటీలోనే జాబ్ పొందుకున్నాను. అయితే నేను చదువుకుంటూ తెలుగు డిపార్ట్మెంట్లో పిహెచ్డీ చేస్తాను. తర్వాత జర్నలిజం డిపార్ట్మెంట్లో కూడా పిహెచ్డీ చేస్తాను. నా చదువు, నా ఉద్యోగము ఇంటికెళ్ళిపోయాను. ఇదే నేను 20 సంవత్సరాలుగా పనిచేసుకుంటా ఉన్నాను. అయితే మా యూనివర్సిటీలో మా స్టాఫ్ అందరూ నన్ను మేడం ప్రెసిడెంట్గా పెడితే బాగుంటుంది అనేసి యునానిమస్గా ఎన్నుకున్నారు. అప్పటికి నాకు ఏమి అవగాహన లేదు, ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఇక్కడ తిమ్మప్పన్న మనకి చాలా రోజుల నుంచి తెలుసు. ఆయనతో చాలా నేను అసోసియేషన్లో ఉండి కానీ ఆయనతో పరిచయం బాగా ఉండింది. అంతేకాక నేను జేఎన్టీ నుంచి సెక్రటరీగా ఎన్నికైనా ఏకగ్రీవంగా ఆయన మహిళలను సపోర్ట్ చేశాను. నేను చేసే ప్రతి పనిలోనూ నేను ఎప్పుడు ఓపికగానే తిరిగి చేస్తూ ఉంటాను. అందుకోసమే నాకు ఏకగ్రీవంగా మళ్ళీ సెక్రటరీ చేస్తాను. ఈ సభలో మళ్ళీ నాకు ఈ పోస్టులు కల్పించి నన్ను ఇక్కడికి తీసుకురావడానికి మా పని నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆయనకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. వారికి మరియు జయకృష్ణ బాబు వాళ్ళ అబ్బాయికి ఏదో ఎత్తుపడేదని హాస్పిటల్ అడ్మిట్ చేశాను. రాలేకపోతున్నాను. మన సిస్టర్ వస్తుందనే మనం సపోర్ట్ చేస్తాము. వారికి కూడా మనకు సభాపందరం చేస్తాం. అందరికీ ప్రతి పేరు పేరున వారికి ధన్యవాదాలు. తర్వాత ఈ మీటింగ్ జరగడానికి నాకు సహకరించినటువంటి వ్యక్తులు
నాన్ టీచింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, స్పోర్ట్స్ సెక్రటరీ ఇలియాజు, ప్రతి మెంబర్, ఈసీ మెంబర్ అందరికీ పేరు పేరున నాకు సహకరించినటువంటి వ్యక్తులందరికీ ఈ సభకు ధన్యవాదాలు. అదేవిధంగా నాకు వెన్నున్నటువంటి వ్యక్తులు మా బ్రదర్స్ నర్సయ్య అన్న, తర్వాత రెడ్డప్ప, మరి రామనాయుడు హెడ్ మాస్టర్, వీళ్ళు కూడా నాకు ఎన్నెన్నో ఉండి నాకు సహకరించినట్టు ఈ సభకు వాళ్ళు కూడా ధన్యవాదాలు. ప్రత్యేకమైన వ్యక్తులు మా బావగారు జగన్ చౌదరి గారు కూడా. విద్యార్థి సంఘాలు కావచ్చు, విపరీతమైనటువంటి ప్రొటెస్ట్ ఇక్కడ రాయలసీమ వ్యాప్తంగా వచ్చింది. ఎందుకంటే బిఎం కోర్సు కేవలం ఈ రాష్ట్రంలోనే, అంటే ఈ రాయలసీమలో ఈ యూనివర్సిటీలో మాత్రమే ఉంది అనేటటువంటి పరిస్థితిలో ఇది వచ్చింది. కానీ రీసెంట్గా ఒక వారం నుంచి మా యూనివర్సిటీలో కొన్ని విద్యార్థి సంఘాలు, ఒక డిపార్ట్మెంట్లో ముగ్గురు ప్రొఫెసర్స్ ఉన్నారు, 4 అకాడమిక్ కన్సల్టెంట్లు ఉన్నారు, కేవలం ఒకే విద్యార్థి. సో ప్రభుత్వ ధనం వృధా అవుతుంది కాబట్టి దీన్ని ఆలోచించండి అంటే దాని అర్థం ఆ కోర్సును రద్దు చేయమన్నా, డిస్కంటిన్యూ చేయమన్నా. కాబట్టి అంటే విద్యార్థి లోకం నుంచే అనవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతుంది ప్రభుత్వానికి. కాబట్టి ఈ కోర్సెస్ని రీస్ట్రక్చర్ చేయాలా, డిపార్ట్మెంట్ని క్లోజ్ చేయాలా ఏమనేటటువంటిది విద్యార్థుల నుంచే డిమాండ్ వస్తుంది. అంటే రేపు పొద్దున యూనివర్సిటీ యాజమాన్యాలు ఏవైనా కొన్ని డిపార్ట్మెంట్లని క్లోజ్ చేస్తే కూడా ఎక్కడి నుంచి కూడా ప్రొటెస్ట్ రాదు, భవిష్యత్తులో డిపార్ట్మెంట్లు కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రభుత్వం కూడా అన్ని కోర్సుల్ని కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్, తెలుగు, హిందీ అనుకోండి, రాయలసీమలో ఒక యూనివర్సిటీలో ఇంగ్లీషు, ఒక యూనివర్సిటీలో తెలుగు, ఇంకో యూనివర్సిటీలో హిందీ. ఆర్ట్స్లో వస్తే హిస్టరీ ఒక చోట, పొలిటికల్ సైన్స్ ఒక చోట, ఎకనామిక్స్ ఒక చోట, సైన్సెస్లో ఫిజిక్స్ ఒక చోట, కెమిస్ట్రీ ఒక చోట. ఎందుకంటే అన్ని యూనివర్సిటీ అడ్మిషన్స్ కలిపిన 60కి దాటడం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ఆ రకంగా ఆలోచన చేసే పరిస్థితి వస్తే యూనివర్సిటీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం మన యొక్క డిమాండ్లను నెరవేర్చుకోవడం కూడా అంత సులభమైనటువంటి విషయం కాదు. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఆంటియాకు ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది మనకు. ఈరోజు నాకు తెలిసి రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ అయినా తీసుకోండి, అన్ని యూనివర్సిటీల నుంచి దాదాపు రిప్రజెంటేషన్ ఇక్కడ ఉంది. 1వ తేదీ నుంచి 3-4 తేదీల లోపల ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ ఇస్తే ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ 50% అడ్మినిస్ట్రేషన్లో సక్సెస్ అయినట్టు. అంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో మనం ఉన్నామో చూడండి. బ్లాక్ గ్రాంట్ గతంలో మనకు జనరల్ ఫండ్ అకౌంట్కి వచ్చి క్రెడిట్ అయ్యేది. జీతాలు, పెన్షన్లే కాకుండా మన జనరల్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్ ఛార్జెస్ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, R&B, రోడ్స్ అండ్ బిల్డింగ్ మెయింటెనెన్స్ కావచ్చు, ఇతరత్ర మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ కూడా మనం జనరల్ ఫండ్ అకౌంట్లో మీట్ అయ్యేటటువంటి వెసులుబాటు గతంలో ఉంది. కానీ ఈరోజు CFMSకు పోయిన తర్వాత మన బ్లాక్ గ్రాంట్ కేవలం జీతాలు, పెన్షన్లు, కొన్ని పెన్షన్ బెనిఫిట్స్, అక్కడ కూడా ఈఎల్ పోవట్లేదు. ఈఎల్ మా వాళ్ళకు కేశవరెడ్డికే ఉంది. లాస్ట్ ఇయర్ 2 కోట్లు. నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇంత పెద్ద బరువు బాధ్యతలని నా మీద పెట్టి, నా మీద నమ్మకం ఉంచి నా మీద పెట్టిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా తిమ్మప్ప గారి ఆధ్వర్యంలో ఈ ఆంటియాని ముందుకు తీసుకుపోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా కొంతమంది ఉద్యోగస్తులు కొన్ని విషయాలు అడిగారు. దానికి తిమ్మప్ప గారిని అలాగే కొత్తగా నియమితమైన కార్యవర్గ సభ్యులందరూ కలుపుకొని ఎప్పటికప్పుడు నేను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ఆంటియా మీటింగు మన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో తిమ్మప్ప గారి ఆహ్వానం మేరకు వివిధ విశ్వవిద్యాలయాల నుంచి సుమారు 13 యూనివర్సిటీలు ఇక్కడ మీట్ అవ్వడం జరిగిందండి. ఈరోజు జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో 13 యూనివర్సిటీలు ఏకాభిప్రాయంతో వచ్చి ఈరోజు ఇక్కడ ఆంటియా ఎలక్షన్స్ నిర్వహించడం, అందులో తిమ్మప్ప గారిని ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకోవడం, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి సుబ్రహ్మణ్యం అయిన నన్ను ఆంటియాకి సెక్రటరీగా చేయడం,
అదేవిధంగా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వైస్ ప్రెసిడెంట్లుగాను, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, జాయింట్ సెక్రటరీలుగా, అదేవిధంగా ట్రెజరర్గా ఇక్కడ నియమించుకొని ఈరోజు భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ఎస్కే యూనివర్సిటీ వారికి ఎస్వి యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈరోజు కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 18 యూనివర్సిటీల్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ 18 యూనివర్సిటీలో దాదాపు 13 యూనివర్సిటీల్లో పాల్గొనడం జరిగింది. ఆ 13 యూనివర్సిటీల యొక్క ఏకగ్ర అభిప్రాయంతో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ఆల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్స్ గారికి, సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత బరువైన బాధ్యత ఆమె పెట్టినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈ పదవి రావడం అనేది చాలా నేను కన్న కళ. నా యొక్క సర్వీసు 35-39 సంవత్సరాల సర్వీసులో నేను కళను కలిగినటువంటి ఈ ప్రెసిడెన్షిప్ నాకు రావడం చాలా ఆనందిస్తున్నాను. అందులో కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆంటియా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంతవరకు కృష్ణదేవరాయ యూనివర్సిటీకి రానటువంటి పదవి, ప్రెసిడెంట్ పదవి నాకు వరించడం నేను చేసుకున్నటువంటి జన్మ సుకృతం. కాబట్టి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా సాయశక్తుల నాకు ఎంత భగవంతుడు అవకాశం కల్పిస్తాడో ఆ అవకాశం సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి అభివృద్ధికి తోడ్పడతానని ఈ సమూహంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సార్